హాయ్ గాయ్స్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ బతుకమ్మ. బతుకమ్మ వచ్చేసింది కదా. బతుకమ్మ ఎలా చేయాలో చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనైతే సింపుల్ ప్రాసెస్లో బతుకమ్మ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసమని నేనైతే 1 కేజీ బంతిపూలు ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చుకొని వాటితో పాటు మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఏయో ఒకటి అని ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ తంగేడు పూలు అయితే తీసుకుందాం అనుకున్నా నేను. బట్ బయట ఎక్కడ తంగేడు పూలు అయితే అమ్మట్లేదు. బతుకమ్మ టైంలో అయితేనే దొరుకుతాయి మనకి. సో రకరకాల పూలు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడైతే ప్రజెంట్గా బంతిపూలు అండ్ చామంతులు మాత్రమే దొరుకుతున్నాయి. సో బతుకమ్మ టైంలో మనకు అన్ని పూలు దొరుకుతాయి కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు మంచిగా పేర్చుకోవచ్చు, ఎంత పెద్దగా అయినా. నేనైతే ఎవరికైతే వీడియో బతుకమ్మ పేర్చడం రాదో వాళ్ళ కోసమని చేశాను ఈ వీడియో. ఫస్ట్ అయితే మనం బతుకమ్మ చేసుకునేటప్పుడు మంచిగా స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని పసుపు బొట్టు పెట్టుకున్న తర్వాత బతుకమ్మ అయితే పేర్చడం స్టార్ట్ చేయాలి. ఇలా ఫస్ట్ అయితే కింద గడ్డి పోసుకోవాలి. ఏ గడ్డి దొరికితే ఆ గడ్డి, ఏ ఆకులు దొరికితే ఆ ఆకులు తీసుకొచ్చి కింద పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇక్కడైతే బంతి పూలకి మంచిగా పుల్లలు అయితే గుచ్చుకున్నాము. ఇలా పుల్లలు గుచ్చుకున్న తర్వాత ఇలా ఒక ఆర్డర్లో అయితే పెట్టేసాము. పూలు మనకి కరెక్ట్గా ఉండాలి కదా కింద పడకుండా, అందుకోసమని పుల్లలు అయితే గుచ్చుకున్నాము. ఇలా పుల్లలు గుచ్చుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ ఎల్లో కలర్ బంతిపూలు పెట్టేసిన తర్వాత ఇవైతే వయ్యారి భామ పూలు. నార్మల్గా అయితే టేక్ చెట్లు అయ్యి పెయింట్ వేసుకొని చేసుకోవచ్చు. బయట కూడా అమ్ముతారు బతుకమ్మ రోజు. సో అవి తెచ్చుకొని మంచిగా అన్ని కలర్స్ పెట్టేస్తే ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ బతుకమ్మ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. నేను అదే చేద్దాం అనుకున్నా కానీ బతుకమ్మ కాదు కదా అని దొరకలేదు పూలు. నేను ఎందుకు చేశానంటే ఈ బతుకమ్మని మా పిల్లలకి స్కూల్లో బతుకమ్మ తీసుకొని రావాలి అని అడిగారట. ముందుగా ఆడిస్తారు కదా పిల్లలకి, హాలిడేస్ ఇచ్చేస్తారని. అందుకోసమనే బతుకమ్మ తయారు చేసి వీడియో అయితే పెట్టాను. రానోళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో చేశాను. మామూలుగా బతుకమ్మ అంటే ఆడపిల్లలకి చాలా ఇష్టం. లేడీస్ అందరు మస్తు ఎంజాయ్ చేస్తారు, బతుకమ్మ మంచిగా ఆడుకుంటారు. మా దగ్గరలో కూడా ఇక్కడ రామాలయం ఉంటుంది, అక్కడైతే మస్తు చేస్తారు బతుకమ్మ అండ్ డ్యాన్స్ పాటలు మంచిగా ఉంటుంది. నేను కూడా అక్కడికే వెళ్తాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కూడా వీడియో చేసి పెడతాను. ఇలా చాలా సింపుల్గా అయితే మేము డెకరేట్ చేసేస్తాము. పూలు సరిపోతాయో లేదో అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఎల్లో పెట్టేసి తర్వాత వైట్ పూలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఆరెంజ్ అయితే పెట్టేసాము. మాకైతే పూలు చాలా మిగిలినాయి. బట్ ఆంటీ పిల్లలకి చిన్నది చాలు కదరా ఎందుకు అని చెప్పేసి సర్లే వాళ్ళు కూడా మోసుకొని వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో సరే అని ఈ సైజులో అయితే చేసుకున్నాము మేము. ఇవేమో మనకి పూల మధ్యలో పెట్టే ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు. ఈ ఆకుల పైన వైట్ పూలు పెడితే లుక్ అయితే చాలా బాగుంటుంది అని మేమైతే వైట్ పూలు పెట్టేస్తున్నాము. బట్ మనం బయట కొనుక్కొచ్చిన పూలు అయితే బాగుంటాయి, అన్ని రకాలవి దొరుకుతాయి కదా. ఇవేమో ఇంకా ఇంటి దగ్గర చిన్న చిన్న పూలు కదా, సో వాటితో అయితే పేర్చుకున్నాం. అయినా కూడా చాలా బాగా వచ్చింది బతుకమ్మ. మొత్తం 9 days బతుకమ్మ కదా. ఫస్ట్ రోజు అయితే ఎంగిలి పూల బతుకమ్మ. ఫస్ట్ రోజు మంచిగా చేస్తారు. ఈ బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా చేసుకోవాలి. 2 బతుకమ్మలు అయితే చేసుకోవాలి. మా పిల్లలైతే మేము కూడా చేస్తాం అంటున్నారు. వద్దులే నాన్న మీకు రాదు అని మేము. బట్ మా పెద్దోడైతే మొత్తానికి బతుకమ్మ నేను చేస్తా అని చేసిండు. లాస్ట్లో అది కూడా ఉంటుంది, తంగేడు పూలు కంపల్సరిగా పెట్టాలి అని. వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అడిగి తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఆమె కొంచెమే ఇచ్చింది, మాకు ఎక్కువ ఇవ్వలేదు. సర్లే అని పెట్టేశాము. కంపల్సరిగా పెట్టుకోవాలి తంగేడు పూలు బతుకమ్మ. బతుకమ్మ అంటేనే తంగేడు పూలతో స్టార్ట్ అవుతుంది.
ఇలా ఆంటీ అయితే ఇంకా చాలరా ఏం పెడదాము వద్దులేగా పిల్లలకే కదా అని ఇక్కడితో స్టాప్ చేసేసిన తర్వాత బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మా వాళ్ళు చూడండి తీసుకెళ్దామని రెడీగా ఉన్నారు స్కూల్కి. ఇక్కడైతే అమ్మవారిని రెడీ చేసి పెట్టేస్తున్నా నేను, పిల్లలకి రాదు కదా అని. చాలా సింపుల్ ప్రాసెస్. మాకు రాదు, ఏం చేస్తాం, బతుకమ్మ ఎట్లా పేర్చుకోవాలో మాకు తెలియదు అనుకునే వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా బతుకమ్మని ఇలాగే చేసుకోండి. ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. కింద అయితే విస్తరాకు పెట్టుకున్నాం కాబట్టి మనం బతుకమ్మను అక్కడ వదిలేసేటప్పుడు ఈ ప్లేట్ కూడా తీసేసి రావచ్చు. చిన్న బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి. సింపుల్ ప్రాసెస్, తక్కువ పూలు. మావాడు 2 బతుకమ్మలు చెయ్యాలి అనగానే నేను చేస్తాను అని నేను చేసింది చూసి కాపీ కొట్టేసి చేసేస్తున్నాడు. చెప్పాను కదా, పిల్లలు అలా ఉంటారు. ఇవన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే ఆకులు పెడుతుండో చూడండి. ఆ బతుకమ్మ ఎలా ఆగిద్దో వాడికే తెలియాలి. వాడు పెడుతున్నాడని వాళ్ళ తమ్ముడు మొత్తం అందిస్తున్నాడు. ఇలా అయితే బతుకమ్మ చేసేసి. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.